దాని మీదనే వాళ్ళ జీవనోపాధి కూడా చూసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇదొక జీవనోపాధి కావాలి అంటే మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా దీన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసుకొని దేశ విదేశాలలో కూడా ప్రదర్శించాలనేది మా గోల్. సో దాతలందరూ కూడా మాకు సహాయం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి మాకు సుమన్ టీవీ వారు మాకున్నారు, మమ్మల్ని ప్రపంచానికి తెలియపరుస్తారని ఒక గట్టి నమ్మకంతో మేము వచ్చాము. సో వీఆర్ వెరీ వెరీ లక్కీ మేడం. మాకు ఈ తొందరలోనే ఈ అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నల్గొండ నుంచి వచ్చాను మ్యామ్. నా పేరు స్వప్న. నేను ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మాస్టర్ని ఒక ప్రోగ్రాంలో యాజ్ ఏ ఆడియన్స్గా వెళ్ళాను. అక్కడ చూడడం జరిగింది. ఒక ఫ్రెండ్ త్రూ మార్షల్ ఆర్ట్ మాస్టర్ ఫ్రెండ్ నాకు, తన త్రూ వెళ్ళాను. తన మాస్టర్ డాన్స్కి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మాస్టర్ లాగా చేయాలి అని అప్రోచ్ అయినప్పుడు అసలు అప్పటి వరకు అనుకోలేదు మనకంటూ ఇలా ఆపర్చునిటీ ఉంటుంది, మనం కూడా ఇలా చేయగలము అని. అసలు సొసైటీలో అంత అది లేదు మాకు. సో ఇది ఒక ఎంకరేజ్మెంట్. తను ఒక్కడే స్టార్ట్ చేసి తన వెనకాల ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. అవును కదా, ఎంత కష్టపడితే ఇక్కడ వరకు. సో చాలా థ్యాంక్ యూ మాస్టర్, మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మాస్టర్ చెప్పినట్టు మాకు కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ జరిగితే ఇంతకంటే మంచిగా చేసి చూపిస్తామని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అండి, మీకు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఒకసారి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్కి ఇవ్వండి. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు బాడీ బిల్డర్ కూడా అనుకుంటా. అమ్మో, ఇంకెవరున్నారు బాడీ బిల్డర్స్? అందరూనా? అమ్మో, అయ్యో బాబోయ్, అవునా? 6 ప్యాక్సా 8 ప్యాక్సా? ఈయనైతే మామూలుగా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది అసలు. ఎక్కడ నేర్చుకున్నారు మార్షల్ ఆర్ట్స్? మీకు ఎందుకు అసలు ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గంధం సంతోష్కి మరి సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ అండి, ఈ సందర్భంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. మా గురువు గారు వచ్చేసి వివేక్ తేజ అండి. ఆయన ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్, ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాడు తను. సో ఆయన దగ్గర నేను 8 సంవత్సరాలు నేర్చుకున్నానండి. చాలా కఠోర దీక్షతో నేర్చుకున్నాను. కాకపోతే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిండు. ఒక టైం అని నేర్పలేదు నాకు, మిక్స్డ్గా నేర్పించాను నాకు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది. సో అంటే అన్ని కాలుతో కాకుండా చేయితో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఎలా ట్రైన్ చేస్తే కరెక్టో తను కూడా నా పొజిషన్లో మీ బాడీకి తగ్గట్టుగా నన్ను ట్రైన్ చేసింది. సో దాన్ని నేను నేర్చుకొని కొన్ని చోట్ల ప్రదర్శించాను మేడం. సో దాంతో కాకుండా నేనేం చేశానంటే నల్గొండ డిస్టిక్లో సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి మనీ వ్యూ, మనసుంటే మనీ ఉంటుంది. డౌన్లోడ్ ది యాప్ నౌ. చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని అమ్మాయిలకు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేరే అమ్మాయిలకు మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాను. సో ఇప్పుడు బయట జరుగుతున్నాయి వాళ్ళు కాపాడుకోవచ్చు, సెల్ఫ్ గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని కొన్ని ఐటమ్ మినిమం ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఈ రెండే నేర్పించాను నేను. సో అది ప్రస్తుతానికైతే నల్గొండలో. నా ఏం వచ్చేసి ఇండస్ట్రీలో ఒక ఫైట్ మాస్టర్గా ఎదగాలనేది నా డ్రీమ్. అది ఎప్పటి నుంచో అనుకున్నా, చిన్నప్పటి నుంచి నాకు అదే డ్రీమ్. సో నాకు ఒక అవకాశం కనుక దొరికితే డెఫినెట్గా నేను